నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఓజీ ఒక రికార్డులు బద్దలు కొట్టుకుంటూ వెళ్తుంది. సో ఇప్పుడు పూర్తి మెగా ఫ్యామిలీ మొత్తం మళ్ళీ ఒకసారి సినిమా చూసినట్టుగా మనకు నేను వచ్చినటువంటి పిక్స్ మనం చూస్తూ వస్తున్నాం. సో ఇప్పటిదాకా ఎంత వసూలు చేసింది ఏంటి, దీని గురించి మీకు దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ఇది మెగా దసరా అని చెప్పాలండి. ఎందుకంటే మెగా ఫ్యామిలీ అంతా కలిపి ప్రసాద్ ల్యాబ్లో సినిమా చూడటం, అన్నదమ్ములు ముఖ్యంగా అన్నయ్య అంటే ఎంతో ఇష్టం కాబట్టి ఆయనే వచ్చి జ్వరంగా ఉన్నా తగ్గిన తర్వాత ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి వచ్చి మరి ఫ్యామిలీతో ఆయన కలిసి చూడటం అనేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విశేషంగా చెప్పాలి. ఎందుకంటే సురేఖ గారు వచ్చారు, చిరంజీవి గారు, రామ్ చరణ్, మళ్ళీ సాయిధర్ మేనల్లుళ్ళు, వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మొత్తం మెగా ఫ్యామిలీ అంతా సందడిగానే వాళ్ళ సిస్టర్స్, చిరంజీవి గారి సిస్టర్స్ వాళ్ళు ఈ సినిమా చూడటం, ప్రసాద్ ల్యాబ్లో చూడటం, వీళ్ళ కోసం ప్రత్యేకంగా షో వేయటం అంటే వేయించి మరీ చూపించారన్నమాట అన్నయ్యకి. అది పెద్ద సంచలనమైన వార్తగా చెప్పాలి. ఎందుకంటే ఏ సినిమా విషయంలోనూ ఇలా జరగల. ఈ ఓజీ విషయంలోనే ఆయన ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడో అక్కడ డిప్యూటీ సీఎంగా ఉంటూ కూడా ఆయన అన్నయ్యకి సినిమా చూపించాలి. ఆయన చిరంజీవి గారు ఇక్కడ లేరు, ఆయన అమెరికా షూటింగ్లో ఉండి రాగానే ఆయన కూడా ఇటు వచ్చి అందరూ కలిసి సినిమాకి వెళ్ళటం అనేది విశేషంగా చెప్పాలి. అయితే దాదాపు అటు అఖిరానందన్ కావచ్చు, అది పవన్ కళ్యాణ్ గారి పాప కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఆ పిక్లో కనిపిస్తూ వస్తున్నారు. సో ఇది ఇండస్ట్రియల్ రికార్డ్స్ మొత్తం కూడా తిరగరాసిందని చెప్పుకోవాలి. సో చిరంజీవి గారి స్పందన ఏంటంటే ఏం చెప్తారు? అంటే ఎప్పుడు కూడా అంటే చిరంజీవి గారు మీడియా ముఖంగా ఆయన ఏం చెప్పాల. ఎందుకంటే రకరకాల ప్రశ్నలతో ఆయన కాస్త మీడియాకి దూరంగానే ఉంటున్నారు. ఏది మాట్లాడితే ఏం వస్తుందో తెలియదు కాబట్టి మీడియా ముఖంగా ఆయన మాట్లాడాల. కాకపోతే చిరంజీవి గారు మెగా ఫ్యామిలీలో ఇప్పటిదాకా ప్రతి హీరోకి ఒక రికార్డు అంటూ ఉంది చిరంజీవి గారితో సహా. ఆ రికార్డుని అయితే ఇది బద్దలు కొట్టిందని చెప్పాలి ఓజీ సినిమా. ఎందుకంటే కలెక్షన్స్ పరంగా 265 కోట్లు రావటం అనేది మెగా ఫ్యామిలీలో ఆయన నెంబర్ 1గా హీరోగా నిరూపించిందని చెప్పాలి. ఎందుకంటే రామ్ చరణ్ సినిమా RRR ఉన్నా కానీ అది జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా కాబట్టి అది మనం దీంట్లో లిస్టులో వేసుకోవాల్సిన పని లేదు. అటు రాజమౌళి గారి క్రేజ్ ఉంది, మల్టీ స్టార్ సినిమా కావటం వల్ల దీనికి పోల్చలేము. కాబట్టి కలెక్షన్స్ పరంగా ఇది ఇంకా ఎక్కడ ఆగుద్దో తెలియదు. ఇప్పుడు ఈ ఓజీ సినిమా బాలీవుడ్లో కూడా ప్రపంచం సృష్టిస్తుంది కాబట్టి రేపు ఆదివారం ఇప్పుడు 265 కోట్లు వచ్చినాయి అంటేనే రేపు ఆదివారానికి ఇంకెంత కొలగొడుతుందో చెప్పలేము కూడా. ఇది 400 కోట్లు వస్తే కనీసం 200 కోట్లు షేర్ వస్తుంది. సినిమా సేఫ్ పీరియడ్లోకి వెళ్ళిపోయినట్టే. మరి ఈ వారాంతంతో కాకుండా కంటిన్యూగా ఇంకొక వారం కూడా థియేటర్లో ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా మెగా ఫ్యామిలీలో ఫస్ట్ రికార్డు నెంబర్ 1 పొజిషన్లో పవర్ స్టార్దే అని చెప్పొచ్చు. అయితే పవన్ కళ్యాణ్ గారికి జ్వరం వచ్చినా సరే అన్నయ్య చిరంజీవి గారు తెలియ సినిమా చూడడం కావచ్చు, అదే కాకుండా ఫ్యామిలీ మొత్తం కూడా చూడడం కావచ్చు. గతంలోనే మనం చూసాం, మొన్న రిలీజ్ అయిన రోజే అటుపక్క ఆద్య కావచ్చు, అఖిరానందన్ కావచ్చు, మాస్ థియేటర్స్ ఎంచుకొని ఆ సినిమాలో అక్కడ చూసి రావడం మనం చూస్తూ వస్తున్నాం. సో ఇప్పుడు ఇది ఎన్నోసారి సినిమా చూస్తున్నారు, వాళ్ళ పిల్లలు అంటే ఏం చెప్తారు? అది మనం చెప్పలేము. ఎందుకంటే ఆ సినిమాల పరంగా ఫ్యామిలీ మెంబర్స్ పరంగా ఎప్పుడు చూస్తూనే ఉంటారు. కాబట్టి అన్నదమ్ములు కలిసి ఏ సందర్భాలు చూశారో మనకి తెలియదు. కానీ ఈ సినిమా విషయంలో కలిసి చూడటం అనేది ఒకటి. ఇంకొకటి ఏంటంటే చిరంజీవి గారు లేకపోతే వీళ్ళెవరూ లేరని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే చిరంజీవి గారు ఇండస్ట్రీకి వచ్చి ఆ నెంబర్ 1 స్థానానికి ఎదిగిన తర్వాత నాగబాబు గారిని తీసుకురావటం కానీ, ఆ తర్వాత నాగబాబు గారు అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పెట్టి ఆయన నిర్మాతగా మారటం కానీ ఇది చిరంజీవి గారి ప్రోత్సాహం లేకుండా జరగదు. ఆ తర్వాత మరి కళ్యాణ్ బాబుని ఆయన పవన్ కళ్యాణ్గా మార్చి అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి నుంచి హీరోగా చేయటంలో వెనక కానీ అది చిరంజీవి గారు లేకుండా రాదు కదా. కాకపోతే వీళ్ళని ప్రూవ్ చేసుకున్నారు. ఎవరికి వాళ్ళదైన శైలిలో వాళ్ళు ఎదిగారు. నాగబాబు గారు కూడా నటుడిగా ఎదిగారు, నిర్మాతగాను మంచి సినిమాలు చేశారు అప్పుడు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన ప్రూవ్ చేసుకోగలిగాడు. ఒక సినిమా 2 సినిమాలు వాళ్ళు ఇప్పిస్తారే కానీ తర్వాత ప్రూవ్ చేసుకోవాల్సిన వీళ్ళే. పెద్ద పెద్ద దిగ్గజాలైన దర్శకులు కూడా వాళ్ళ అబ్బాయిల్ని హీరోలుగా చేయలేకపోయారు కదా. రాఘవేంద్ర గారు వాళ్ళ అబ్బాయిని ప్రకాష్ని చేయలేకపోయారు. దాసనారాయణ గారు వాళ్ళ అరుణ్ కుమార్ గారిని పెద్ద హీరోని చేయలేకపోయారు. ఎంతోమందిని హీరోలు చేశారు వాళ్ళు. కాకపోతే మరి నిలబడాలంటే స్టఫ్ ఉండాలి, ప్రతిభ ఉండాలి. అది ఉండబట్టే, ఆ డెడికేషన్ ఉండబట్టే వాళ్ళ పవర్ స్టార్ ఈ స్థాయికి వచ్చారు. కానీ అది చిరంజీవి గారు లేకుండా ఉంటే మళ్ళీ సాధ్యం కాదు. అదండి. సో 25న రిలీజ్ అయిన ఈ సినిమా జస్ట్ ఈరోజు 30వ తారీఖు అంటే ఇంకొక జస్ట్ 5 రోజుల్లో ఇంత వసూలు చేసింది అంటే ఇంకా ఎంత వసూలు చేసే అవకాశాలు ఉన్నాయంటే స్కోప్ ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు రేపు ఇడ్లీ కొట్టు సినిమా వస్తుందండి. అదే రేపు మళ్ళీ కాంతారా కూడా ప్రీమియర్ షోలో వేస్తున్నారు. ఆ సినిమా 2 హిట్ అయితే చెప్పలేము. కానీ హిట్ కాని పక్షంలో మళ్ళీ ఓజీ హవానే ఉంటుంది. శనివారం ఆదివారం కూడా ఓజీ హవానే ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఇడ్లీ కొట్టు కాంతారా హిట్ అయినా కానీ దసరా సెలవులు వచ్చినాయి కాబట్టి అందరికీ కూడా ఓ పక్క మిరాయి, ఓ పక్క ఓజీ, ఇంకో పక్క ఇడ్లీ కొట్టు, ఇంకో పక్క కాంతారా ఉంటుంది.
ఏదేమైనా ఇడ్లీ కొట్టుకి ఓపెనింగ్స్ పరంగా బుక్ మై షో చూస్తే మనకి ఇడ్లీ కొట్టుకి బుకింగ్స్ అంతగా లేవు ఇక్కడ తెలుగులో. టైటిల్ ఒకవేళ మైనస్ ఏమో అనిపిస్తుంది. అదే సినిమా పెద్ద సినిమా కావచ్చు, సినిమా బాగుంటే ఆ ఇడ్లీ కొట్టే పెద్ద సినిమా అవుతుంది. బిచ్చగాడు అనే సినిమా చూసినప్పుడు అక్కడ ఓపెనింగ్స్ కూడా లేవు అప్పుడు, ఆ తర్వాత బిచ్చగాడు పెద్దగా మారిపోయింది. కాబట్టి ఇడ్లీ కొట్టు అనే ఉద్దేశంతోనో మరి ఏంటో తెలియదు కానీ డల్గా బుకింగ్స్ అయితే ఉన్నాయి. కాంతారాకి ఎట్లాగో సినిమా ఫస్ట్ పార్ట్ పెద్ద హిట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాకి ఓపెనింగ్స్ ఉంటాయి. ఆ టాక్ తర్వాత దాని ప్రభావం ఏంటని తెలుస్తుంది. ఏదేమైనా కాంతారా వచ్చినా కానీ ఇడ్లీ కొట్టు వచ్చినా కానీ ఓజీని ఏం కొట్టలేదని చెప్పొచ్చు. అయితే అదిగాక చాలా మంది సోషల్ మీడియాలో కూడా మాట్లాడుకుంటుంది ఏంటి అంటే ఓజీ రిలీజ్ అయ్యి ఓజీ ఫీవర్ మాత్రం అసలు రిలీజ్కి ముందు నుంచి కూడా ఆ ఓజీ ఫీవర్ అయితే కొనసాగుతుంది. ఇదే ఓజీ ఫీవర్ దాదాపు ఒక నెల రోజుల క్రితం నుంచే ఓపెనింగ్స్ ఏదైతే టికెట్ బుకింగ్ పెట్టారో అమెరికాలో, అసలుకి ఎప్పుడు కూడా ట్రంప్ సినిమాల వైపు చూడండి కాస్త ఈ ఓజీ టికెట్లు ఏంటి, ఓజీ కలెక్షన్స్ ఏంటి, ఓజీ గురించి ఏం మాట్లాడతా అని సడన్గా చూడడం వల్ల టారిఫ్ వేశారు అనేది కొంత జోకులు కూడా నడుస్తున్నాయి. దీని మీద మీరేం చెప్తారు? అందుకని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్రంప్ మీద కూడా దృష్టి పెట్టి బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు దాకా మోడీ గారి మీద ఫోకస్ పెట్టారు, మోడీ గారితో సాన్నిహిత్యం చేశారు కాబట్టి ఇక్కడ పవర్ స్టార్ ఉన్న విషయం ఆ ట్రంప్ గారికి కూడా తెలిస్తే ఆయన కూడా రిలీజ్ అవుతాడేమో అని చెప్పి అనుకోవాల్సి వస్తుంది. అంటే అటు రాజకీయాల ప్రకారంగా మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్తుంటారు, అధపాతాలకు తొక్కేస్తా అని చెప్పి, అట్లా ట్రంప్ను కూడా తొక్కాలంటారా టారిఫ్ విషయంలో? అంతేముంది, ఎందుకంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా అదే కోరుకుంటున్నారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఏంటంటే వాళ్ళు ఇంకా వాళ్ళ దాకా వెళ్ళాలా, ఎందుకంటే ఇదేదో టారిఫ్ అంటున్నారు కానీ ఎవరికి అర్థం కాక వాళ్ళకి ఓజీ వల్లే టారిఫ్ పడిందని తెలిస్తే రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ వచ్చి ట్రంప్ మీద దృష్టి పెడతారు. ఇప్పుడు దాకా వేరే వాళ్ళ మీద దృష్టి పెడుతున్నారు, నెక్స్ట్ ట్రంప్ మీద దృష్టి పెడతారు. సో మొత్తానికి ఓజీ ఫీవర్ ఇంకా తగ్గినట్టయితే కనిపిస్తలేదు, మీరేమంటారు? ఖచ్చితంగా అండి, 500 కోట్లు అయితే ఖచ్చితంగా కొల్లగొట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే బాలీవుడ్లో కూడా మంచి టాక్తో ఉంది. కొన్ని వేరే స్టేట్లో చెప్పలేం కానీ బాలీవుడ్ కలెక్షన్స్ పరంగా దూసుకెళ్తుంది అనేది రిపోర్ట్స్ వస్తున్నాయి. విలన్గా ఇమ్రాన్ హష్మీ చేయడం వల్ల కొంత అది బాలీవుడ్లో ప్లస్ అయిందని చెప్పాలి. అతను కూడా చాలా సెటిల్గా చేసుకొచ్చాడు. ఆ పాత్ర పరిధి మీద నటించడం వల్ల విలన్గా అతను పెట్టడం అనేది ఖచ్చితంగా యాప్ట్ అనిపిస్తుంది. అందువల్ల బాలీవుడ్లో హిట్ అవ్వడానికి ఆ ఇమ్రాన్ హష్మీ ఇమేజ్ కూడా కొంత కారణం. పైగా ఈ సినిమా గ్యాంగ్స్టర్ సినిమా, బాంబే బ్యాక్డ్రాపే సినిమా కూడా, కొలబా షిప్ యాడ్ని పెట్టుకుని వాటర్ డ్రైవ్ని పెట్టుకుని కథాంశం వెళ్ళారు కాబట్టి మొత్తానికి ఏదైనా కానీ బాలీవుడ్లో కూడా పెద్ద హిట్ అయిపోయింది ఇది. అయితే మొత్తానికి బాలీవుడ్లో కూడా సరైన సినిమా ఇప్పుడు లేకపోవడం కూడా ఓజీకి ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు అంటారా? 100%. ఎందుకంటే సయారా వచ్చి చాలా కాలం అయిపోయింది. ఇక వేరే సినిమాలు కూడా ఉన్న సినిమాలు కూడా ఇవాళ ఒక సినిమా రిలీజ్ అవుతుంది కానీ అందులో కూడా అంత స్టఫ్ ఉన్నట్టుగా అనిపించట్లా. వరుణ్ ధావన్ సినిమా ఏదో రిలీజ్ అవుతుంది, జాన్వీ కపూర్ వరుణ్ ధావన్ది. ఆ సినిమా టైటిల్ చూస్తే ఎంత బాగుంది. కాబట్టి ఓజీ అనే షార్ట్ కట్లు సింపుల్గా ఉంది, మాస్ మసాలా సినిమా కాబట్టి బాలీవుడ్లో కూడా దున్నేస్తుందని చెప్పొచ్చు. సో చూద్దాం సార్, మొత్తానికి ఓజీ రికార్డ్స్ మాత్రం ఇంకా పూర్తిగా బద్దలు కొడుతూనే ఉంది. మొత్తానికి ఇడ్లీ కొట్టు కావచ్చు లేదా కాంతారా కావచ్చు, ఈ యొక్క ఓజీ ఫీవర్ని ఆపుతుందా లేదా అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.